భవన నిర్మాణ వ్యర్థాల సేకరణ ఇప్పుడు నగరాలకు పెద్ద సవాలుగా మారింది. రోజు రోజుకు విస్తరిస్తున్న హైదరాబాద్ లాంటి మహాపట్టణానికి ఇది మరింత జటిలమైంది. నగరంలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్ల పక్కన, చెరువులలో, ఖాళీ స్థలాలలో ఇష్టారాజ్యంగా నిర్మాణ వ్యర్థాలను పడేస్తున్నారు. వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తే జరిమానాలు తప్పవని జీహెచ్ఎంసీ కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం కావడంతో అడ్డు అదుపు లేకుండా పోతుంది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేక సిటీలో రోడ్లకు ఇరువైపులా చెరువులు, డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి. నగరంలో ఇప్పుడు ఏ చెరువులో చూసినా, ఏ రోడ్డు పక్కన చూసినా నిర్మాణ వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. మూసీ పరివాహక ప్రాంతాల్లోనూ నిర్మాణ వ్యర్థాలతో నింపేస్తున్నారు. చివరకు శ్మశాన వాటికలు, నాలాలు, ఖాళీ ప్లేస్లు, పార్కులను కూడా వదలకుండా నిర్మాణ వ్యర్థాలను పారబోస్తున్నారు. నిర్మాణ వ్యర్థాల పారపోత, అపరిశుభ్రతపై గతంలో జీహెచ్ఎంసీకి ప్రభుత్వ పెద్దల నుండి వార్నింగ్లు వచ్చిన పరిస్థితుల్లో మాత్రం మార్పు లేదు. గతంలో కొన్ని రోజులు బిల్డింగ్స్, ఇతర కన్స్ట్రక్షన్ కు సంబంధించిన వేస్టేజ్ ను పారబోసే వారిపై జరిమానాలు విధించి కొంత కఠినంగా వ్యవహరించారు. అనుమతి లేకుండా వ్యర్థాలను తరలించే వాహనాలకు మొదటిసారి 25,000, రెండోసారి 50,000, మూడోసారి దొరికితే 1,00,000 వరకు జరిమానా విధించారు. వ్యర్థాలను వాహనాలకు అప్పగించిన ఇంటి యజమాని లేదా నిర్మాణ సంస్థకు 50,000 జరిమానాతో పాటు క్రిమినల్ కేసుల నమోదుకు కూడా వెనకాడమని అధికారులు ప్రకటించారు. అయితే కొన్నాళ్లు హడావిడి చేసిన అధికారులు తర్వాత పట్టించుకోవడం మానేశారు. దాంతో మళ్లీ పరిస్థితి షరామామూలే అయింది. నగరం నలువైపులా 4 నిర్మాణ వ్యర్థాల సేకరణ కేంద్రాలున్నాయి. రామ్కీ సంస్థ 2 చోట్ల, మరో ప్రైవేటు సంస్థ 2 చోట్ల కేంద్రాలను ఏర్పాటు చేశాయి. కేటాయించిన ప్రాంతాల నుండి వ్యర్థాలను C&D కేంద్రాలకు తీసుకెళ్లి రీసైకిల్ చేయాలి. కానీ ఆ సంస్థలు సవ్యంగా పనిచేయట్లేదు. పూర్తి స్థాయిలో వాహనాలను, కూలీలను సమకూర్చుకోకుండా జీహెచ్ఎంసీ ఇచ్చే నిధులపైనే దృష్టి పెట్టాయి. రోడ్డు పక్కన, ఖాళీ స్థలాల్లో సేకరించిన వ్యర్థాలను డంపు చేస్తున్నాయి. అయితే వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్ నిర్వహిస్తున్న సంస్థ లాభాపేక్షకు తోడు జీహెచ్ఎంసీ అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా ఇటు నగరవాసులకు, అటు జీహెచ్ఎంసీకి ఇదో పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది. సదరు సంస్థ టన్నుకు 342 రూపాయలను వసూలు చేస్తూ ఉండడంతో నగరవాసులకు నిర్మాణ వ్యర్థాలను తొలగించుకోవడంలో కష్టాలు తప్పడం లేదు. ఈ భారం మొయ్యలేమనుకుంటున్న వారు రాత్రికి రాత్రే రోడ్ల పక్కన కుప్పలు పోస్తుండగా మరికొంతమంది ప్రైవేటు వ్యక్తులకు తోచిన కాడికి ముట్ట చెప్పి వ్యర్థాలను వదిలించుకుంటున్నారు. రహస్యంగా వారు తీసుకెళ్లి నగరంలోని చెరువులు, కుంటలు, రోడ్ల పక్కన నిర్మాణ వ్యర్థాలను వేస్తున్నారు. దీంతో ప్రభుత్వ అసలు లక్ష్యం నీరుగారిపోతోంది. గ్రేటర్లో పాత ఇంటిని కూల్చి వాటి వ్యర్థాలను రీసైక్లింగ్ ప్లాంట్లకు పంపించాలంటే నగరంలో నిరుపేద, మధ్యతరగతి వారికి మోయలేని భారంగా మారుతోంది. నిర్మాణ వ్యర్థాలను ప్రైవేటు వ్యక్తులు టన్నుకు 100 నుంచి 150 రూపాయల వరకు తీసుకుని తరలిస్తుండగా C&D ప్లాంట్ వారు మాత్రం టన్నుకు 342 రూపాయలను వసూలు చేస్తున్నారు. దీంతో కేవలం నిర్మాణ వ్యర్థాలను వదిలించుకునేందుకు సగటు నిర్మాణదారుడికి ఇంటి కూల్చివేసిన వైశాల్యం, అంతస్తులను బట్టి 20,000 నుంచి 50,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో గ్రేటర్లో సగానికి సగం పైగా నిర్మాణ వ్యర్థాలను ప్రైవేటు వ్యక్తులకే నగరవాసులు అప్పగిస్తున్నారు. మరో 10% మంది అవకాశం దక్కితే చాలు రోడ్లపై పక్కన పారబోసి చేతులు దులుపుకుంటున్నారు. C&D ప్లాంట్ నిర్వహణలో లాభాపేక్షను ఆశించకుండా నగర స్వచ్ఛతను దృష్టిలో పెట్టుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతవరకైనా బిల్డింగ్స్ వేస్టేజ్ సమస్యకు చెక్ పెట్టొచ్చు, విశ్వనగరాన్ని కాపాడుకోవచ్చు.